తెచ్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఏమిట్రా కొత్తగా నిత్యవైపు అలా చూస్తున్నారు? ఒరే చారి సార్, ఈ కవర్ ఏందో చూడు. సార్ పోయిందనుకున్న టెండర్ మనకే వచ్చిందండి. మనకిలా వస్తుంది చారి, మనం అసలు ఆ టెండర్కి అటెండ్ కాలేదు కదా. నేను అటెండ్ అయ్యాను జై. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఎప్పటి వరకు టెండర్ పోయిందని చాలా బాధపడుతున్నాను. మీ వల్లే టెండర్ మనకు దక్కింది. సార్ని గెలిపించారు మీరు. ఆయన గెలవడమే నాకు కావాలి. నా ప్రాణం పోయినా ఆయన్ని ఓడిపోనివ్వను. అయినా టెండర్కు వెళ్తానని చెప్పి మీరెక్కడికి వెళ్ళారు జై? టెండర్ని మించిన పనేంటి నాన్న? అలా అడగండి. ఏదో నిత్య వల్ల గండం గడిచింది గాని లేదంటే మనకి ఇన్ని కోట్లు నష్టం వచ్చేది. అసలు ఆడికెళ్ళారా మీరు? అదండి సారు నేను చారి థ్యాంక్స్ నిత్య. అదేంటి జై, తనింత పెద్ద సాయం చేస్తే థ్యాంక్స్ తో సరిపెడతావా? పరాయి మనిషికి చెప్పినట్టు నువ్వు నిత్యకి థ్యాంక్స్ చెప్పడం కాదు నాన్న, తన మెళ్ళో తాళి కట్టాలి. అవును జై, పాపం 7 ఏళ్లుగా నిత్య నీకోసం ఎదురు చూస్తోంది. నువ్వు ఎప్పుడు తల ఊపుతావా అని తల వంచుకునుంది. ఆ 3 ముళ్ళు కాస్త వేసేసి 7 అడుగులు నడిచేస్తే ఓ పని అయిపోతుంది కదా అల్లుడు. దానికి ఇంతలా ఎందుకు ఆలోచిస్తున్నావు? మంగా మేడం గారు బ్రతుకుంటే ఇప్పుడు నిత్యా మేడం గారు చేసిన పనే చేసుండేవారు సార్. నిత్యా మేడం మీ పక్కనుంటే మీకంతా శుభమే సార్, అంతా జయమే. ఆపండి చారి గారు, ఎందుకు ఆయన ఇబ్బంది పెడుతున్నారు? అందరూ కలిసి ఆయన ఎందుకు బలవంతం చేస్తున్నారు? పైగా నేనేదో ఆశించి ఈ పని చేయలేదు. మొదటి నుంచి నా ఆశ శ్వాస ఒక్కటే, ఆయన నెంబర్ 1గా ఉండాలి. ఆయన నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది కూడా నెంబర్ 1 అవ్వడానికి. ఇప్పుడు మా పెళ్లి కాకపోయినా ఆయన నెంబర్ 1గానే ఉండాలి. చూసావా జై, నిత్యక నువ్వంటే ఎంత ఇష్టమో. నిన్ను ఉన్నత స్థానంలో చూడాలని ఆశపడుతోందిరా. నీ భార్య స్థానంలో నిత్యను నువ్వు చూడలేవా? నాన్న, దేవుడు మన నుంచి ఒకటి తీసుకుంటే మరొకటి ఇస్తాడు అంటారు. మంగను తీసుకెళ్ళిపోయి
నిత్యనిచ్చాడు కాదనుకున్నానా? అత్తయ్య ప్లీజ్, ఆయన్ని ఇబ్బంది పెట్టొద్దని చెప్పాను కదా. నువ్వుండు నిత్య, నీ బాధ మేం చూడలేకపోతున్నాం. నేనేం బాధపడట్లేదు పిన్ని. నీ కంటతడి పైకి కనిపించకపోయినా నీ మనసు తడి మాకు కనిపిస్తుందమ్మా. నువ్వు నిశ్శబ్దంగా ఏడవటం మాకు వినిపిస్తుంది. నాకు బాధగా ఉందని ఆయనని బాధ పెట్టలేను కదా బాబాయ్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది సార్. మీరు ఈ శుభకార్యానికి ఒప్పుకుంటే ఈ ఇల్లు మళ్ళీ సంతోషంతో నిండిపోతుంది. మా మాట వినండి సార్. మీరు కూడా ఏంటి చారి గారు, ఆయన ఏం పని చెయ్యాలో, ఆయనకేం కావాలో ఆయనకి తెలుసు. నాకైనా ప్రశాంతంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండటం కావాలి. అంతే చాలు నాకు. ఉంటాను. ఎలాగైనా జైని సొంతం చేసుకోవాలని పడరాని పాటలు పడుతున్న నిత్యానేనా ఇలా మాట్లాడుతుంది? దాని మాటల వెనక మర్మం ఇంకేదో ఉంది. అదో పెద్ద మాయలాడి. అసలు విషయం బయటికెళ్ళాక బయట పెడుతుంది చూడండి. అమ్మా, నువ్వు నాకు తినిపించవా? నీ చేతులున్నాయి కదా, నువ్వు తినలేవు. పోన్లే అభి, తనేదో ముచ్చట పడుతుంది. అది కాదమ్మా, నువ్వు కూడా తినాలి కదా. దివ్యాకి తినిపించాక నేను తింటానులే. అయితే నువ్వు చెల్లికి తినిపించు, నేను నీకు తినిపిస్తాను. నువ్వు తినాలి కదరా. నువ్వు తిన్నాక నేను తింటానమ్మా. అంకుల్ చెప్తేనే కదా మనల్ని స్కూల్లో చేర్పించుకున్నారు. మనకేం మార్కులు తక్కువ రాలేదు, మనం పూర్ స్టూడెంట్స్ కూడా కాదు. ఆయన చెప్పకపోయినా మనల్ని చేర్చుకునేవాళ్ళు. కానీ నిన్ను వద్దన్నారు కదా, ఆ అంకుల్ చెప్పారు కాబట్టి నీకు సీట్ ఇచ్చారు. అంత లేదు, ఆ స్కూల్ కాకపోతే ఇంకో స్కూల్లో చేరేవాడిని. గొడవ పడకుండా తినండి. అన్నయ్య గొడవ చేస్తున్నాడమ్మా. ఆ అంకుల్ మంచివారంటే ఒప్పుకోవట్లేదు. నువ్వే చెప్పమ్మా, ఆయన మంచివారా కాదా? మంచివారే. ఆయన్ని ఫస్ట్ టైం రోడ్డు మీద చూసినప్పుడే అనుకున్నాను మంచివారని. మళ్ళీ చూడాలనుకున్నాను. ఈ రోజు స్కూల్లో చూసేశాను. అతనేం గ్రేట్ కాదు, అతని లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ ఆయన లాంటి వారు ఒక్కరే ఉంటారు. నాన్న మనతో ఉండుంటే ఆయనలాగే ఉండేవారేమో. దివ్య, నోరు మూసుకో.
నాన్నలా ఆయన చేర్పించారనడం తప్ప అమ్మా? చూసావా, మనం బాధపడితే అమ్మ బాధపడుతుంది. అనవసరంగా అమ్మను అన్నం తినకుండా చేసావు. సారీ అన్నయ్య. అమ్మ బాధపడే పని మనం ఎప్పటికీ చేయకూడదు దివ్య. మనకి ఎవ్వరు లేరనే ఫీలింగ్ అమ్మకు రానివ్వకూడదు. అమ్మకు మనం ఉన్నాం కదా. అవునన్నయ్య, కానీ ఆ అంకుల్ మంచివారు కదా. అతను ఎలాంటి వాడైతే మనకెందుకు? అతను మనకేమీ కాడు. పద, ఇద్దరం కలిసి అమ్మకు అన్నం తినిపిద్దాం. నాన్న మనతో ఉండుంటే మమ్మల్ని నాన్న స్కూల్లో చేర్పించేవారు కదా. అమ్మా, అన్నం తినమ్మా. సారీ అమ్మా, తినమ్మా. చెప్పానా అది బయటికెళ్ళాక బయటపడుతుందని? పదమరి ఏం చెప్తుందో విందాం. ఏంటి నిత్య, నువ్వింకా వెళ్ళలేదా? టెండర్ వదిలేసి జై ఎక్కడికి వెళ్ళినట్టు అది మాకెలా తెలుస్తుందమ్మా? తెలుసుకోవాలి. అంత ఇంపార్టెంట్ పని వదిలేసి జై ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియాలి. ఇంకేదైనా టెండర్ వేయడానికి వెళ్ళుంటాడమ్మా. నో, ఈ రోజు అదొక్క టెండరే ఉంది. అయినా జై ఎక్కడికి వెళ్తే నీకెందుకమ్మా? జైతో నీకే సంబంధం లేనట్టు ఇందాక ఇంట్లో మాట్లాడావుగా. అంటే నీ మాటలకు అర్థమేంటో మాకు అర్థం కావటం లేదు నిత్య. వెంట పడితే దక్కే రకం కాదు జై. జైని సెంటిమెంట్తో కొట్టాలి, మంగళ మరిపించాలి. జై నా గురించి థింక్ చేయాలి. ఏదో చిన్న స్ట్రాటజీ. అవునా అమ్మా?
నువ్వు అలా మాట్లాడితే నీకు జై అంటే ఇంట్రెస్ట్ లేదేమో అని జై అనుకుంటే మొదటికి మోసం వస్తుంది కదా. అనుకోడు, అనుకోనివ్వను. అయస్కాంతంలా పట్టేస్తాను. ఆ గొడవ నాకొదిలేయండి. టెండర్ వదిలేసి జై ఎక్కడికి వెళ్ళాడో అది మాత్రం మీరు తెలుసుకోండి చాలు. అలాగేనమ్మా, తెలుసుకుని చెప్తాం. త్వరగా చెప్పండి. నా ప్లేస్లోకి ఇంకెవ్వరొచ్చినా నేను సహించను. ఒకవేళ జై అలాంటి ప్రయత్నాల్లో ఉంటే అది మొగ్గలోనే తుంచెయ్యాలి. ఆ మంగకు పట్టిన గతే వాళ్ళకి కూడా పట్టాలి. అర్థమైందా? అంటే నిత్య ఉద్దేశం ఏంటి చంద్రిక? జై టెండర్ వదిలేసి ఎవరైనా అమ్మాయిని లవ్ చేయడానికి వెళ్ళాడనుకుంటుందా? అదే దాని అనుమానం. మంగ ప్లేస్లోకి వేరే అమ్మాయి ఎవరైనా వస్తుందేమోనని భయపడుతోంది. అయినా జై మంగనే మర్చిపోలేదు, నిత్య మొహాన్ని కూడా చూడట్లేదు. వేరే అమ్మాయి కోసం ఎందుకు వెళ్తాడు? మరి జై ఎక్కడికి వెళ్ళినట్టు? ఆ చారిగాడు చెప్పబోతుంటే ఎందుకు ఆపినట్టు? అది తెలుసుకోమనే నిత్య మనకి చెప్పింది. పదండి వెళ్ళి తెలుసుకుందాం. గల్లు 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 మంటూ మెరుపల్లే తుల్లు, జల్లు 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 నవ్వు పొంగు నింగి ఒళ్ళు, నల్ల మబ్బు చల్లని చల్లని చిరు జల్లు, గల్లు 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 మంటూ మెరుపల్లే తుల్లు. స్కూలుకి మీరే రానన్నారు, ఏకంగా మీ సార్నే తీసుకొచ్చేశారు. మరి మా సార్ అంటే ఏమనుకున్నావే? విషయం ఇది అని చెప్పగానే లేని రెక్కలు కట్టుకుని వచ్చి మరీ వాడారు. జై సార్ వస్తారని నేను ఊహించలేదు సుమి. అదే మా సార్ గొప్పతనం. గజేంద్ర మోక్షం గురించి నువ్వు పుస్తకాల్లో చదువుంటావు, ఈ రోజు కళ్ళారా చూశావు. గజేంద్రుడు ఆర్తనాదాలు విని ఆ శ్రీహరి ఎలా వచ్చారో మా సార్ కూడా స్కూల్కి అలా వచ్చారు. పోదురు బడాయి, తన పిల్లల్ని స్కూల్లో చేర్పించమని మా జానకి వదిన మీ సార్ని అడిగిందా ఏమిటి? అడగకుండానే వరాలిచ్చే దేవుడే మా జైసారు. ఎవరిని చేయి చాచి ఏమీ అడగని గొప్ప అభిమానవంతురాలు మా జానకి వదిన. ఏమిటి, మా మంగా మేడం గారి కంటే అభిమానవంతురాలే? మంగా మేడం గారికి ఇవ్వడమే తెలుసు కానీ అడగడం తెలియదు తెలుసా? జానకి వదిన కూడా అంతే. మంచితనం దయాగుణం రెండు కళ్ళులా ఉంటుంది. మా మంగా మేడం చూడలేదు, నువ్వు చూసుంటే తెలిసేది నీకు. మీరు కూడా మా జానకి వదిని చూడలేదు, చూసుంటే తెలిసేది. ఏది ఎప్పుడు చూద్దామన్నా ఏదో ఒక అడ్డంకొస్తుందాయే. అవును మీనాక్షి, మన చారుకేసుడు ఎక్కడా? నాన్న చారుకేసా? నాన్నారు కన్ను నాపై పడింది. స్కూల్లో జేంకుల ముందు నోరు పారేసుకున్నానని ఇప్పుడు నాన్నారు నాపై చేయి చేసుకుంటారేమో. నాయనా చారుకేసా, మీ నాన్నగారు పిలుస్తున్నారు. పెద్దల మాటలను గౌరవించవలను. ఏమిటి నాన్నారు పిలిచారట? అబ్బా, ఇది వినయమే. రేయ్, అతి వినయం ధూర్త లక్షణం. అబ్బా, చిన్నపిల్లవాణ్ణి పట్టుకుని ఏమిటా మాటలు? వీడు చిన్నపిల్లాడా? జైసార ముందు నా పరువుని గంగలో నిమజ్జనం చేసేశాడు. అవునా చారుకేసా? అయ్యయ్యో లేదమ్మా. రేయ్, అబద్ధాలు చెప్పావంటే అట్లకాడ కాల్చి నాలుగు మీద ఓటలు పెట్టేస్తాను ఏమనుకున్నావు విధవాని కదా. నన్ను క్షమించండి నాన్నారు, ఆ టైంలో టంగ్ స్లిప్ అయ్యింది. చూసావటే చూసావా, తప్పెలా ఒప్పుకున్నాడు? మీరు వాతలు పెడతానని బెదిరిస్తే ఒప్పుకోకేం చేస్తాడు పాపం? పాపమా? పోనీ వాతలెందుకు, లడ్డూలు పెట్టవే లడ్డూలు. ఇంట్లో లడ్డూలు లేవు నాన్నారు. ఉంటే శాంతం స్వాహ చేద్దామని. రేయ్, తిండిపై ధ్యాస తగ్గించి చదువుపై శ్రద్ధ పెట్టరా చారు. పుత్రోత్సాహం పుత్రుడు పుట్టినప్పుడు కాదయ్యా, ప్రయోజకుడు అయినప్పుడు అని
నువ్వు ప్రయోజకుడు అయ్యి నేను గర్వపడేలా చేయరా. అలాగే నాన్నారు. కష్టపడి చదివి మీ అంతటి వాణ్ణి అవుతాను. ఒరే ఇప్పుడు నువ్వు నన్ను పొగిడావా తిట్టావా? యద్భావం తద్భవతి. మీరెలా అనుకుంటే అలా. నువ్వు మధ్యలో రాకే. ఇది మరీ బాగుంది. తండ్రికి కొడుక్కి మధ్య తల్లేగా వారది. నువ్వు వెళ్ళి చదువుకో చారుకేశా. అదిగా- మీరు చిలకలు తినండి. అవునా, నువ్వు వెళ్ళింది ఆ పిల్లల దగ్గరకా? ఆ పిల్లలే అని ముందు నాకు తెలియదు జేజీ. స్కూల్లో వాళ్ళని చూశాక తెలిసింది. అంటే నువ్వు వెతుకుతున్న వాళ్ళే నీకు కనిపించారనమాట. దేవుడే మిమ్మల్ని మళ్ళీ కలిపాడు నాన్న.